బాపు సబ్బండ కులాల ఆశాదీపం మీరు, సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు, నిరాశ నిస్సృహాలను తరిమే చైతన్యపు కాగడ మీరు, ఉషోదాయాలకు తొలిపొద్దు మీరు, నాడు ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ తెచ్చిండ్రు మీరు, తలాపున పారే నది జలాలను బీళ్లకు మలిపి రైతులను రాజును చేసింది మీరు, 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది మీరు. మీ 70వ జన్మదినం సందర్భంగా మా ఆర్థిక శుభాకాంక్షలు. నన్ను తిరిగి రాజ్యసభకు పంపించి తెలంగాణ బీసీ కులాల ఆత్మగౌరవానికి మరోసారి పట్టం కట్టిన మీకు సబ్బండ కులాలు బడు బలహీన వర్గాల తరఫున ఉదయపూర్వక కృతజ్ఞత అభివందనం. మీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ రాజ్యసభ. సో కేసీఆర్ గారి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జయంతి జన్మదిన వేడుకలు జరగబోతున్నాయి అనుకుంటా ఈరోజు. సో ఏదేమైనప్పటికీ సో ఒక రాజకీయ నాయకుడిగా కాళోజీ టీవీ మిమ్మల్ని విమర్శలు ఆరోపణలు చేస్తుండొచ్చు గాక, సో మీరు నిండు 100 ఏళ్ళు బతకాలని, 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఆశయాల కోసమైతే మీరు అధికారంలో ఉండి ఆ ఆశయాలను అమలు చేయలేకపోయినారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి. ఏ హామీలు అయితే ఇచ్చి మీరు ప్రజలకు మోసం చేసిరో, ఏ 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు, ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం సహకారమైందో ఆ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కాళోజీ టీవీ తరపున కోరుకుంటూ, సో మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు మేలు చేయాలన్న ఒక ఆలోచన విధానంతో ఇకనైనా మీ ఆలోచనలో మార్పులు రావాలని కూడా కాళోజీ తరపున కోరుకుంటూ, సో ఎనీవే కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు కాళోజీ టీవీ తరపున. సో తిరుపతి ఈరోజు కేసీఆర్ సార్ బర్త్డే అంట. ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మన గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా తరపున, మా మిత్రుడు రాము తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల 10 సంవత్సరాల రక్తం దాగిండు, తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి. సరే వాట్ ఈజ్ వాట్, సావు నోట్లో తలకాయ పెట్టిండు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి మనం ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా బాలకాసుమను, గోల బాలరాజు, గజం గజం ఎగురుడు, ఇలా యాటకూరలు ఉంటాయి, బూద కపురాలు ఉంటాయి, బూటి ఉంటాయి, అన్ని ఉంటాయి పక్క. ఇలా మాల్ మసాలు అన్ని ఉంటాయి. చూడలే ఇప్పుడు యాడ్ లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒకటే కథ, యాడ్ల రూపంతో 100ల కోట్ల రూపాయలు పెట్టి పెట్టిరు యాడ్లు. ఇలా ఇదే కథ ఉంటుంది. ఇక కేసీఆర్ ని మనం లోపరుచుకొని, మనం కేసీఆర్ మన కంట్లో పడి, ఇప్పుడు జనరల్ ఎట్లుంటది, ఒక నాయకుడి దగ్గర పనిచేస్తున్నామంటే ఈ నాయకుడు రోజు పొద్దుగా లేస్తే అబ్బా తిరుపతి ఎంత గొప్పర్రా, ఏ సింపుల్ రామా ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే, ఎంపీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో నేను చెప్తున్నా కదా, ఒక 10 రోజులలో కేసీఆర్ రాజీనామా చేస్తుండ్రు. 10 రోజులు ఈయన ఎందుకు రాజీనామా చేస్తుండు కేసీఆర్ అంటే, కేటీఆర్ బాగా ప్రెజర్ పెడుతున్నాడట. నాయన నువ్వు పార్లమెంట్ పోవాలి, తెలంగాణ రాష్ట్రం నేను చక్రం తిప్పుతా, నువ్వు ఆడ తిప్పు చక్రం. ఎందుకంటే మన బీఆర్ఎస్ అని పెట్టినాం కదా, బీఆర్ఎస్ అన్నప్పుడు జాతీయ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నేను చూసుకుంటా, నేను ఉన్నా కదా. ఇప్పుడు పెద్ద నాయకుని కాబట్టి, ప్రధానమంత్రి లెవెల్ నీది కాబట్టి నువ్వు ఆడ చేయాలి, పార్లమెంట్కి వెళ్ళిపో, నువ్వు తెలంగాణ నేను మొత్తం నేనే చూసుకుంటా, నేను మొత్తం యుద్ధానికి దిగుతున్నా అని కేటీఆర్ మెల్లగా కేసీఆర్ సైడ్ ట్రాక్ పట్టించి హరీష్ రావును ఖతం చేద్దామని ఆలోచనలో ఉన్నాడు. హరీష్ రావు అవసరం కూడా వేరే పార్టీ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. చర్చ నడుస్తుంది. బండి సంజయ్ అని అంటాను, హరీష్ రావు నువ్వు మీ మామను వ్యతిరేకించిన బయటికి రా, నీకు ఎంబడే బీజేపీ కండువా కప్తాం. నాకు తెలిసి హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడు రామా, కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది. నేను రాజీనామా చేసినాక హరీష్ రావు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు. మనం అనుకుంటాం ఏ గట్లుంటదా వాళ్ళంతా ఒకటే నా కల్వకుంట్ల కుటుంబం అంటే, ఈ కుటుంబంలో పర్సనల్ గా పోవద్దు కానీ ఈ కల్వకుంట్ల ఖాందాను హరీష్ రావు ఎప్పుడూ పక్కన పెడతారు, వీళ్ళు ఎప్పుడు సైడ్ ట్రాకే. హరీష్ రావుకి ఈటల రాజేందర్ కి 10 వేయడానికి ఆలోచన చేసిరు వీళ్ళంతా తెలుసా. ఆ ఇష్యూ గాదా ఇన్నయ్య కేసీఆర్ దోస్తు చెప్పిండు. ఈయన అయిపోయినాక 2018 ఆ టైంలోనే అందరికి మంత్రి పదవులు కన్ఫర్మ్ అయిపోయింది. హరీష్ రావుకి ఈటల రాజేంద్ర అన్నకు మాత్రం కన్ఫర్మ్ కాలే. ఏమైంది సార్ మరి ఇవ్వకపోయినా, గట్లెట్లా అడుగుతావు నువ్వు అని అంటాడు. మరి ఇవ్వకపోతే ఎట్లా, సంతాలుడే కదా, మేనల్లోకి ఇవ్వకపోతే మోసం కాదు, ఇదేదో కలహాలు అయ్యేటట్టున్నాయి, పంచాయతీ అయ్యేటట్టున్నాయి, ఎట్టి పరిస్థితులు 10 ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ రోజు హరీష్ రావుకు 10 ఇచ్చాడు, పుసుక్కునే మోసం కాగల అని చెప్పి. ఎందుకంటే హరీష్ రావు అగ్గిపేట లేక తగలబెట్టుకున్నాడు, ఆయన ఏం కాలే కదా. మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిండు, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఒక డ్రామా ప్లే హరీష్ రావుకి ఈయన 10 ఇచ్చిండు. అంతే తప్ప ఈటల రాజేంద్ర అన్న హరీష్ రావు అన్న నోట్లో మన్ను కొట్టే బ్యాచ్నే. ఇక తర్వాత ఈటల రాజేంద్ర అన్నకు నచ్చలే, రాజీనామా లెటర్ చింపి ముఖం మీద ఇసిరి పోరా విధవా అని చెప్పి బయటికి పోయి.
సో ఏదేమైనప్పటికీ 70 ఏళ్ళు అయింది కదా, సరే 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉండి ఏం చేయలేకపోయింది కదా. సో ఏ ఆశయాల కోసమే తెలంగాణ రాష్ట్రం సహకారమైందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి. దానికి ఇది హామీలు ఇచ్చినాక చేయలేకపోయినా, సో ఇట్లా చేస్తే తెలంగాణ ఇంకా బాగుపడే అవకాశం ఉంటుంది. పేద ప్రజల బతుకులలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఇప్పుడు కేటీఆర్ ఈ హరీష్ రావు వీళ్ళిద్దరు అసెంబ్లీ కాడ పెద్ద హైడ్రామా ప్లే చేశారు. అసెంబ్లీ దగ్గర కేటీఆర్ నడి రోడ్డు మీద ఎండలో కూర్చుని ఎప్పుడైనా అనుకున్నావా కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడైనా ఒక్కసారైనా పండుకున్నప్పుడైనా గుండెల మీద చేయి పెట్టుకొని నేను ఇలా ఎండలో కూర్చున్నా అసెంబ్లీ ముంగట నడి రోడ్డు మీద అని ఎప్పుడైనా అనుకున్నారా? 10 సంవత్సరాలు మీ వల్ల ఎంతమంది రోడ్డు మీద కూర్చున్నారు? 10 సంవత్సరాలు మీ వల్ల ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిరు? మొన్న హరీష్ రావు కేటీఆర్ అంటున్నారు అసెంబ్లీ ముంగట ఇదేమి రాజ్యము పోలీసు రాజ్యము కంచెల రాజ్యం అని చెప్పి ఈ దొంగలు చెప్తున్నారు. అరే విచిత్రం అనిపించింది మనకు చూస్తుంటే. మరి 10 సంవత్సరాలు మనము ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కల్వకుంట్ల రాజ్యం, అరాచక రాజ్యం అని మనమే మాట్లాడినాం. మొర్రో తెలంగాణ ప్రజలు మొత్తుకున్నారు. మీరు మొత్తుకునే కాడికి వచ్చి రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలంటే పొరపాటున కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ ముంగట ఎండలో కూర్చుంటే కుసబెట్టాలి. జరపద్దు, పోలీసులు ఎవ్వరు కూడా జరపదు. ఎందుకంటే ఆ బాధ ఆ పెయిన్ అంటే ఏంటో తెలుసు. అప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంటే వీళ్ళు మీడియా పాయింట్లు ఏం పని ఉంటుంది? అసెంబ్లీలు ఉండాలి కదా. అట్లా కాదట. అసెంబ్లీ జరిగిన మేము మీడియా పాయింట్ లో మాట్లాడాలి. అసెంబ్లీ చూడాలా, మీడియా పాయింట్ చూడాలా? ఓ పెద్ద డ్రామా, హైడ్రామా. అర్థమైపోయింది కేటీఆర్ కు, అయిపోయింది నా దుకాణం బంద్ అయిపోయింది, నా కథ అయిపోయింది అని చెప్పి. సో వైట్ పేపర్ కూడా రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉండనట్టు మీరు చెప్పినట్టున్నారు కదా. వైట్ పేపర్ రిలీజ్ చేద్దాం. కేటీఆర్ హ్యాపీ బర్త్డే టు యూ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు అయింది, ఏ శాఖలకు ఎంత ఖర్చు పెట్టిరు, ఏం కదా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇంకో అంశం కూడా వినబడుతున్నది రామా. 48 గంటలలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, రేవంత్ రెడ్డికి దమ్ముంటే 48 గంటలలో సిబిఐ విచారణ మేం చేస్తాం, వీళ్ళని తీసుకుపోయి చెంచల్గూడ చెర్లపల్లిలో మేము కూర్చోబెట్టే బాధ్యత మాది, మీకు దమ్ముంటే మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డికి. కాగ్ రిపోర్ట్ ఉన్నది, తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నది, కాళేశ్వరం సంబంధించినటువంటి మొత్తం ఆ అంశం మీద. ఇప్పుడు ఎంతసేపు ఓన్లీ మేడిగడ్డ ఏ మేడిగడ్డ ఎల్లింటోడు కట్టిండు, మెగా కృష్ణారెడ్డి అనేటోడు లేడు కదా. సో ఈ మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి, మెగా కృష్ణారెడ్డిని మెల్లగా సైట్ ట్రాక్ వచ్చేయడానికి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద డ్రామా. మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సుటపాయన అయితే మనకు తెలియదు కానీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి అన్ని పార్టీలో ఉన్న కీలక నేతలకు సంబంధాలు ఉన్నాయి. అందుకే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మొత్తం చేయండి అయ్యా బాబు, మొత్తం కాళేశ్వరం మొత్తం పైన చేయండి, మేడిగడ్డ ఒకటే కాదు కదా, ఒకరిని కాపాడడానికి అవుతుంది, కాళేశ్వరం మొత్తం పైన చేస్తే ఆ విజిలెన్స్ రిపోర్ట్ మనకు వస్తే ఈజీగా కేసీఆర్ ని తీసుకుపోయి లోపట్టేయచ్చు అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి. అట్లా కాదట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆదేశాలు పనిచేస్తలేవు కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి ఆదేశాలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ఆదేశాలే మొత్తం అయిపోయినాయి అన్నట్టుంది కథ.